హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి రుచులు. లాస్ట్ వీడియోలో కుల్లు విశేషాలు చూసాం. ఇప్పుడు మనాలి విశేషాలు ఏంటో చూద్దాం రండి ఈ వీడియోలో. ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా హోటల్, అదే మేము మనాలిలో స్టే చేసిన హోటల్ అన్నమాట. యాక్చువల్లీ అయితే అది మాల్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం అలా షాపింగ్ చేసుకోవడానికి అది ఈజీగా ఉంటుందని మేము మాల్ రోడ్ దగ్గరలో ఆ హోటల్ ప్రిఫర్ చేయడం అయితే జరిగింది. ఆ హోటల్ పేరు మనాలి మహల్. ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేద్దాం రండి. అలా జర్నీలో వెళ్తూ ఒకసారి మాట్లాడుకుందాం ఏ ప్లేసులకి వెళ్తున్నాం అనేది. మనం ఇప్పుడు సొలాంగ్ వ్యాలీ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏంటి స్పెషల్ అనేది ఒకసారి చూద్దాం రండి. సొలాంగ్ వ్యాలీ ప్లేస్కి అయితే వచ్చేసాము. అయితే అక్కడ కొన్ని యాక్టివిటీస్కి అడ్వెంచర్స్కి అయితే మనం ఇక్కడే ముందుగా ప్యాకేజ్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అసలు ఆ ప్యాకేజ్ ఏంటి అనేది మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ -డిగ్రీలో ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ కోసం మనం ఇక్కడ స్నో షూట్ అండ్ షూ సాక్సెస్ అనేవి ఇక్కడ రెంటల్కి ఇస్తారు. అవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ అయితే అది మనకు కూడా వచ్చిన డ్రైవర్ని అడిగితే ఆ షాప్స్ ఏంటి అనేది చూపిస్తారు అనమాట. అలాగే మనకి అక్కడ కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, అలాగే అడ్వెంచర్స్ కూడా. అవి కూడా ఇక్కడే మన ప్యాకేజ్ రూపంలో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇది లంసమ్గా మొత్తం టోటల్గా మీరు మాట్లాడుకుంటే మీరు బార్గెన్ అనేది ఉంటుంది. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. అయిపోయింది.
సొలంగ్ వ్యాలీ నుండి రోహ్తాంగ్ పాస్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏంటి స్పెషల్ అనేది చూద్దాం రండి ఒకసారి. ఇప్పుడైతే మన అటల్ టన్నల్ అనే ప్లేస్కి అయితే వచ్చాము. చూడండి, ఈ అటల్ టన్నల్ స్పెషల్ ఏంటి అనేది చెప్తాను మీకు. ఈ అటల్ టన్నల్ అనేది టన్నల్ అంటే ఒక గుహ అని ఎందుకన్నానంటే యాక్చువల్లీ ఇటువైపు సైడ్ మనకి హిమాలయ పర్వతాలే ఉన్నవి. అటు సైడ్కి రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఒక కొండను అనేది ఒక గుహగా తయారు చేసి రోడ్డు అయితే మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంచుమించుగా 9 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనం వెళ్తున్నాం, ఎంత నీట్గా, ఎంత లైటింగ్తో ఎంత బాగుందో. అసలు యాక్చువల్లీ మనం కొండకి గుహలోంచి వెళ్తున్నాం అంటే ఎవరన్నా నమ్ముతారా? ఇదంతా గుహ అన్నమాట. ఒక కొండను తవ్వి గుహలా చేశారు. దీంట్లో లైటింగ్తో సహా అన్ని 2 వే రోడ్ ఇది. అటువైపు ఇటువైపు కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. అంత చక్కగా తీర్చిదిద్దారు ఈ గుహని. మనం బయటకు అయితే వచ్చేసాము. ఒకసారి ఇక్కడ స్పాట్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. ఇదే అటల్ టన్నల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ అనేది ఉంటుంది, ఎప్పుడు కూడా పోలీస్ నిఘా అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బైక్స్ అనేవి ఇక్కడ రెంట్కి అయితే ఇస్తారు. మ్యాక్సిమం 500 అలా ఉంటాయి. ఫ్యూల్ అయితే మనం కొట్టించుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా కానీ వాళ్ళకైతే మన లైసెన్స్ అయ్యి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళైతే బైక్ అనేది ఇస్తారు. బైక్ వచ్చి 500 అయితే తీసుకుంటారు. లోకల్లో ఎక్కడన్నా మనం తిరగాలన్నా, ఎక్కడికి ప్లేసులకన్నా వెళ్ళాలన్నా బైక్ జర్నీ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ బైకులు అయితే రెంట్లకి ఇస్తారన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి మీరు మూవీలో చూసే ఉంటారు. ఎక్కువ షూటింగ్స్ ఈ బ్రిడ్జ్ దగ్గర జరుగుతుంటాయి. దేశముద్రు అనే మూవీలో అల్లు అర్జున్ వేలాడుతూ డైలాగ్ చెప్తాడు కదా, ఆ బ్రిడ్జ్ ఇదే. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే స్పాట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి ఆ లొకేషన్స్ కానీ, ఆ మంచు కొండలు కానీ, ఈ బ్రిడ్జ్ కానీ చాలా బాగుంది. కాకపోతే కూలింగ్ కూడా అంతే లెవెల్లో ఉంది. -64 డిగ్రీల్లో ఉంది కూలింగ్. అంటే మనం చలిని తట్టుకోలేనంత. యాక్చువల్లీ ఈ స్పాట్ని చూడగానే మేము ఉత్సాహంతో మా ఫోన్స్ అన్ని కూడా కారులో పెట్టేసి మర్చిపోవడం జరిగింది. ఆ కారు ఎక్కడో డ్రైవర్ తీసుకెళ్ళి పార్క్ చేయడం జరిగింది. దానివల్ల కమ్యూనికేషన్ లేక ఫోన్స్ అన్నీ కూడా అందులోనే ఉండిపోయి, దానివల్ల మేము వీడియో తీసుకోవడం కుదరలేదు ఫ్రెండ్స్. అందువల్ల మేము వీడియో ఫుటేజ్ అనేది మాకు లేకుండా పోయింది. మేమైతే ఇక్కడ నుండి ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. రిటర్న్ జర్నీలో మాకైతే ఒక లొకేషన్ కనపడింది. అది చూడడానికి అయితే చాలా బాగుంది. సో అక్కడ కాసేపు స్పెండ్ చేద్దామని దిగాము. అయితే అక్కడ పారాషూట్ అనేది మీకు బ్యాక్ సైడ్ పారాషూట్ కనపడుతుంది కదా, ఆ పారాషూట్ అయితే అక్కడ ఛార్జెస్ చేస్తున్నారు. ఆ పారాషూట్ ఎక్కాలంటే ఈచ్ వన్ 1500 కట్టాలి. అది ఎక్కడికైతే తీసుకువెళ్దు, జస్ట్ హైట్ లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు వ్యూ పాయింట్ చూపించేసిన తర్వాత మళ్ళీ కిందకి దింపేస్తాడంతే. దానికి 1500 ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మేము అయితే ఎక్కలేదు. సో కాసేపు అక్కడ ఉన్న ఆ లొకేషన్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫొటోస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మనాలిలోని మాల్ రోడ్కి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ షాప్సే. అంటే ఇది ఒక షాపింగ్ ఏరియా అన్నమాట. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలన్నా ఏమన్నా బాగుంటుంది. చూడడానికి కానీ కొనుక్కోవడానికి కానీ పర్లేదు, రీజనబులే. కాకపోతే టూరిజం ప్లేస్ కాబట్టి ఎక్కడ వెళ్ళినా కానీ మీకు అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాస్ట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఒక జ్యూస్ కార్నర్ అనమాట. ఇక్కడ చూసారా ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, జ్యూస్ కూడా అంతే రుచిగా ఉంది. ఇక్కడ ఎందుకు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ అట్మాస్ఫియర్ అలాంటిది. ఇక్కడ ఫ్రూట్స్ త్వరగా పాడవు, ఎందుకంటే కూలింగ్ ఏరియా కాబట్టి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక లెజెండరీ పర్సన్ అయిన చార్లీ చాంపియన్ని ఒక అతను ఇమిటేట్ చేస్తూ రోడ్ షో అయితే చేస్తున్నాడు. అతను కేవలం పట్టుకుట్టు కోసమే చేస్తున్నాడు. ఎవరికి తోచింది వాళ్ళైతే మనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాసేపు మా మిస్సెస్ తనతో కాసేపు స్పెండ్ చేసింది. సరదాగా ఫన్నీగా అనిపించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనాలి క్లబ్ హౌస్. లోపలైతే ఒక క్రాఫ్ట్ బజార్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చూడడానికైతే ఓకే, కానీ కొనడానికి మాకేం అంత అక్కడ ఇంట్రెస్ట్గా అనిపించలేదు. జస్ట్ చూసి అయితే బయటకు వచ్చేసాం మేము.
మన సైడ్కి లాగే ఇక్కడ కూడా ఐ లవ్ యూ మనాలి అనే ఒక సీనరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక అడ్వెంచర్ స్పాట్కి అయితే వచ్చాము. అయితే ఈ అడ్వెంచర్ చేయడం అయితే జరిగింది. మేము చాలా సరదాగా అనిపించింది. చూడడానికి చాలా ఈజీగా ఉన్నా కానీ కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే హిప్ మీద ఎక్కువ బేస్ అవడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది. కాకపోతే ఫన్నీగా సరదాగా అనిపించింది. వాళ్ళు తాడు అలా పైకి కిందకి ఊపుతుంటే చాలా సరదాగా అనిపించింది. మాకు ఫన్నీగా కూడా ఉంది. ఇక్కడ లొకేషన్ బాగుండడం వల్ల కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అవే ఫ్రెండ్స్ ఈ ఫొటోస్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది హిడింబా టెంపుల్. హిడింబా టెంపుల్ అనేది మనాలిలో ఒక ఫేమస్ అయిన టెంపుల్లో ఇది ఒక టెంపుల్ అన్నమాట. అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, పురాతనమైనది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ యాక్చువల్లీ అయితే ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చుంటే మాత్రం ఇదంతా మంచుతో కప్పబడి చాలా బాగుంటుంది చూడడానికి. ఎక్కువ మూవీ షూటింగ్స్ అవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే మేము నవంబర్లో వచ్చాము, అప్పుడు మంచు పెద్దగా లేదు కాబట్టి ఈ గుడి మీద అనేది మంచు అనేది అయితే ఏర్పడడం జరగలేదు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా మిస్సెస్ చేతిలో ఉన్నది ఒక కుందేలు. చూడడానికి ఎంత పెద్దగా ఉంది కదా. చూడడానికి ఏదో ఫమేరియన్ డాగ్లా ఉంది, కానీ అది కుందేలు. సరదాగా ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ షో అయితే ఏర్పాటు జరిగింది. ఆ కుందేలుతో కాసేపు అలా వీడియో తీసుకుని ఫొటోస్ తీసుకున్నందుకు వాళ్ళైతే 50 రూపీస్ అయితే తీసుకున్నారు ఈచ్ పర్సన్కి. చూస్తున్నారు కదా, లాస్ట్కి మా మిస్సెస్ అయితే యాక్ అయితే ఎక్కడం జరిగింది. అది జస్ట్ 1 రౌండ్ అలా వేసినందుకు 50 రూపీసే తీసుకుంటాడు. తర్వాత మనం ఏమైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఫొటోస్ తీసుకోవచ్చు దాని మీద. ఈ హిడింబా టెంపుల్ దగ్గర చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆ స్టాల్స్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అవి ఇవే. ఈ హిడింబా టెంపుల్ దగ్గర అతి పొడవైన చెట్లు, కొండలు, రాళ్ళు బాగుంది చూడడానికి లొకేషన్. అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ మీకు పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇంతటితో మనాలి టూర్ విశేషాలు అయిపోయినాయి. మళ్ళీ మనం ఆగ్రా టూర్ విశేషాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు మమ్మల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, బాయ్.